నమస్తే విశ్వాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బంగ్లాదేశ్ సంక్షోభం, ఢిల్లీలో సమావేశమైన అఖిలపక్షం. నాగార్జున సాగర్ కు కొనసాగుతున్న వరద, 22 గేట్ల ద్వారా దిగువకు నీరు విడుదల. వత్స కుటుంబం మొత్తాన్ని ప్రజలు ఓడించారు. పొరుగు దేశం బంగ్లాదేశ్ రాజకీయ సంక్షోభం తలెత్తిన విషయం తెలిసిందే. ఉద్యోగాలు, రిజర్వేషన్ల విధానాన్ని వ్యతిరేకిస్తూ చెలరేగిన హింస తీవ్ర రూపం దాల్చింది. దీంతో ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేశారు. అనంతరం ఆర్మీ హెలికాప్టర్ లో బంగ్లాదేశ్ మీదుగా భారత్ చేరుకున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో హసీనా తాత్కాలిక ఆశ్రయం పొందుతున్నారు. బంగ్లాదేశ్ లో నెలకొన్న సంక్షోభం నేపథ్యంలో కేంద్రం అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చింది. ఉదయం 10 గంటలకు ఈ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజుతో పాటు ఉభయ సభల్లో ప్రతిపక్ష నేతలు హాజరయ్యారు. లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఉన్న మల్లికార్జున ఖార్గే అఖిలపక్ష సమావేశానికి హాజరయ్యారు. బంగ్లాదేశ్ లో సంక్షోభంపై ఈ సమావేశంలో నేతలు చర్చిస్తున్నారు. ఆ దేశంలోని తాజా పరిస్థితులన్నీ కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ వివరిస్తున్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో అధికారులు 22 గేట్లు ఎత్తి వచ్చిన నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సాగర్ కి 3,995 క్యూసెక్ల వరద నీరు వస్తుంది. అదే మొత్తం కిందకి వెళుతున్నది. క్రప్ట్ గేట్ల ద్వారా 2,55,296 క్యూసెకులు, ఎడమ కాలువ ద్వారా 7,601 క్యూసెకులు, ఈ కాలువకు 7,878 విద్యుత్ ఉత్పత్తి ద్వారా 28,420 క్యూసెకులు, ఏఎంఆర్ ప్రాజెక్టుకు 1,800 క్యూసెకుల నీటిని విడుదల చేస్తున్నారు. ఇక ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులుగా కాగా ప్రస్తుత నీటి మట్టం 585.30 అడుగుల వద్ద నీరు ఉన్నది. జలాశయంలో గరిష్ట నీటి నిల్వ 312.50 టీఎంసీలు. ఇప్పుడు 298.30 టీఎంసీలు నీరు నిల్వ ఉన్నది. సాగర్ నుంచి భారీగా వరద దిగువకు వెళుతూ ఉండడంతో సూర్యాపేట జిల్లాలోని పులిచింతల ప్రాజెక్టు క్రమంగా నిండుతున్నది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 175 అడుగులు కాగా ఇప్పుడు 142.71 అడుగులుగా ఉన్నది. 45.77 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యానికి గాను 10.65 టీఎంసీలు ఉన్నాయి. ప్రాజెక్టుకు 74,443 క్యూసెకుల వరద వస్తూ ఉండగా 25,676 క్యూసెకుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. రాజమండ్రిలో మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు జయంతి వేడుకలు ఆయన అభిమానులు మంగళవారం నిర్వహించారు. రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పాల్గొని రామ్మోహన్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జక్కంపూడి రాజా మాట్లాడారు. రామ్మోహన్ రావు స్ఫూర్తితో ప్రజల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. నాన్నగారి జయంతి సందర్భంగా నాన్నగారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడానికి ఇక్కడికి వచ్చేసినటువంటి నాన్నగారి అభిమానులందరికీ కూడా నాకు హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు. ఏదైతే ప్రధాన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క నాయకత్వం ఈ గోదావరి జిల్లాలో మారుమూల ప్రాంతాల్లో సైతం ఎవరికి ఏ చిన్న అవసరం వచ్చినా, కష్టం వచ్చినా జక్కంపూడి రామ్మోహన్ రావు గారి క్షణాల్లో అక్కడ బాధపడ్డారు. అందు గురించే ఇవాళ ఆయన చనిపోయి 7 సంవత్సరాలు అయినా కూడా ఇంతగా నాన్నగారిని ఇంకా ఈ జిల్లా ప్రజలందరూ కూడా అభిమానిస్తూ ఉన్నారు. నాన్నగారు నడిచినటువంటి బాటలో నేను కానీ, తమ్ముడు గణేష్ కానీ, అమ్మ కానీ అందరం తప్పకుండా అదే బాటలో నడుస్తూ ఉన్నారు. మీ అందరితో పాటు కలిసి నాన్నగారి యొక్క బాటలో నడుస్తామని చెప్పి మరొకసారి అందరికీ కూడా తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాము. జై హింద్. SHRPF జిల్లా అధ్యక్షులు కొరుపిల్లి పరి లెటర్తో ముందడుగు వేసిన అధికారులు, DVMC సభ్యులు అనకాపల్లి మండలం పిసినిగాడ గ్రామం BRT కాలనీలో గల సర్వే నంబర్ 369/2లో గల ఎకరా 47 సెంట్లు ఆక్రమణకి గురైన దళితుల భూమి అని, దళిత కుటుంబానికి ఇబ్బందులు గురవుతుంది కొరుపిల్లి పరిని ఆశ్రయించడం జరిగింది.
వెంటనే పరిస్పందిస్తూ ఆ యొక్క స్థలం పరిశీలించి అనంతరం కలెక్టర్కి, అధికారులకు, జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్లకు లెటర్ రాయడం జరిగింది. వారు స్పందించి 5/8/2024న డివిఎంసి సభ్యులు, సచివాలయ సర్వేయర్ మౌనిక, విఆర్ఓ లింగంపల్లి పద్మ స్థలాన్ని పరిశీలించి సర్వే నంబర్ ప్రకారం ఉందో లేదో చూసి వివరాలు తెలుసుకోవడం జరిగింది. దీనిపై పై అధికారులకు పూర్తి స్థాయిలో నివేదిక అందిస్తామని డివిఎం సభ్యులు మధుబాబుకి, జిల్లా NHRPS నాయకులు కోరపిల్లి పరికి, జిల్లా సమాచార హక్కు చట్టం రక్షణ వేదిక లక్ష్మణ్ కుమార్ కు తెలపడం జరిగిందని అన్నారు. ఈ ప్లేస్ కి సత్వరం ఇమ్మీడియట్ గా కలెక్టర్ గారు న్యాయం చేకూరుస్తారని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి దొమ్మే సత్యారావు గారికి నేతల సోములు స్థలాన్ని యాజిటీజ్ గా ఇప్పించే విధంగా, అలాగే ఎవరెవరైతే మన వాడికి బెదిరింపులకు పాల్పడ్డారో అధికారుల మీద కూడా తప్పుడుగా ధృవపత్రాలు సృష్టించి చూపించి ఉన్నారో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకొని దళితులకి న్యాయం చేస్తారని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. కుమార్, సమాచార హక్కు చట్టం రక్షణ వేదిక అనకాపల్లి జిల్లా అధ్యక్షులండి. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, దాదాపు 50 సంవత్సరాల క్రితం దళితులకు ఇచ్చినటువంటి డీఫామ్ పట్టా భూముల్లో రాత్రికి రాత్రే ఆక్రమణలకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి. పక్కన టిడ్కో గృహాలు ఇచ్చారు. ఎప్పుడైతే ల్యాండ్ డెవలప్ అయిందో దళితుల భూమిపై ఖండించినటువంటి కొంతమంది అగ్రవర్ణాల పెద్దలు, రాజకీయ నాయకులు దళితుల్ని బెదిరిస్తూ ఈ భూమి మీది కాదని, ఇది ఎప్పటి నుంచో మేము ఆక్యుపేషన్లో ఉందని, మీరు ఏం చేసుకుంటారో చేసుకోమని రకరకాల తప్పుడు కేసులు పెడుతూ వీళ్ళు ఇన్వాల్వ్మెంట్ లేనటువంటి కుటుంబ సభ్యులు ఎక్కడో బయట ఉన్నటువంటి వారిపై కూడా తప్పుడు కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారని మా దృష్టికి తీసుకురావడం జరిగింది. దీనిపై కలెక్టర్ గారికి ఫిర్యాదు చేశాం. దీన్ని దృష్టిలో ఉంచుకొని అధికారులు సత్వర చర్యలు తీసుకొని దళితుల యొక్క భూమిని, ఈ దొమ్మేశ్వర సత్యారావు గారు ఏదైతే ఉందో అతనికి 369/2లో ఉన్నటువంటి ఎకరా 47 సెంట్ల ఎక్స్టెంట్ని హద్దులు కేటాయించి వారి భూమికి వారు అప్పచెప్పేలాగా అందరూ చర్యలు తీసుకోగలరని, మేము అప్పటి వరకు ఈ దళిత కుటుంబానికి అండగా ఉంటామని మీ అందరికీ సవినయంగా తెలియజేస్తూ ఉంటామండి. నమస్తే. నేతల సోమలను ఇచ్చారు. మేము ఎస్సీలు, మా ఎస్సీలకి ఇక్కడ అన్యాయం జరుగుతుంది. రకరకాల వచ్చి ఇక్కడ మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టి మమ్మల్ని రకరకాలుగా కొట్టడానికి చేయడానికి మా కులం పేరు పెట్టి మమ్మల్ని తిట్టడం చేయడం, మీరు ఈ భూమిలోకి వస్తే నరికేస్తాం, మిమ్మల్ని చంపేస్తాం, అలా మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, వీటికి వెళ్ళడం అన్నీ చేసినా సరే మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి దయచేసి మా భూములు మాకు ఇప్పించాలని కోరుతున్నాను. ఈ భూములు ఇచ్చారు కాబట్టి మా భూమిలో మేము సాగు చేసుకుంటుండగా, మా భూమిలో మేము ఉంటుండగా కొంతమంది అగ్రకులాలు వచ్చి మమ్మల్ని బెదిరిస్తూ మమ్మల్ని రకరకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి దయచేసి డైరెక్ట్గా కొన్ని కడుపు పట్ట గురించి కొన్నాళ్ళు ఊరు వెళ్ళిపోయాడు. ఊరు వెళ్ళిపోవడం వల్ల మాకు మా తాతగారు అక్కడే చూసుకొని రావడం వల్ల మేము అప్పుడప్పుడు ఇక్కడ రావడం చేయడం చేసి వెళ్ళిపోతుంటాం. అప్పటి నుంచి మా భూమి మాకు బాగానే అంతా కనపడింది. తర్వాత కొన్నాళ్ళు మేము రాపడం వల్ల కొంతమంది దీంట్లోని రకరకాలుగా. ధన్యవాదాలండి. అయితే ఒకటి 75 ఏళ్ళు గడుస్తున్నా కూడా దళితులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి, దళితుల భూముల ఆక్రమణలు గురవుతూనే ఉన్నాయి. దళితులు కోరుకున్నది ఏంటంటే మాకు ఊర్లు బాగు చేయండి, మా వాళ్ళ బాగు చేయండి, అలాగే మాకు ఆక్రమించుకోకుండా మాకు ఇబ్బంది కలిగించకుండా చూడండి అని ప్రభుత్వాలను వేడుకుంటున్నాయి తప్ప ఎవరో ఆక్యుపేషన్ చేయట్లేదు, ఎవరో చేయట్లేదు. అయితే గత 70 ఏళ్ళుగా దొమ్మేసి సోములు అనే నేతల సోములు అనే 369/2లో భూమి 1 ఎకరా 47 సెంట్లు. ఇది పిసినిగాడ, అనకాపల్లి మండలం పిసినిగాడ గ్రామం, పిఆర్టీ కాలనీలో జగనన్న లేఅవుట్ అంటే ఇది టిడ్కో గృహాల పక్కనే ఉన్నందున దీన్ని ఆక్రమించడానికి గురైంది. ఈరోజు తన స్థలంలోకి తాను రానివ్వకుండా నానా ఇబ్బందులకు గురి చేస్తూ ఈ యొక్క ఏ మొక్కలు వేసుకున్నా కూడా ఆ మొక్కల్ని తొలగించడం జరుగుతుంది. దీనిపై అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది మన దొమ్మేసి సత్యారావు. అలాగే కలెక్టర్ గారికి కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. కానీ పోలీస్ స్టేషన్లు కూడా కంటిన్యూగా తిరగడం జరిగింది. నా కుటుంబానికి ప్రాణహాని ఉంది, నాకు ప్రాణహాని ఉంటుంది అని తిరగడం జరిగింది. ఈ భయభ్రాంతులకు గురై మా చెంతకి చేరిన వెంటనే మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళమన్నాం. కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. కలెక్టర్ గారు అధికారులు ఆదేశించడం జరిగింది. నేటికి కూడా అధికారులు ఈ యొక్క భూమిలోకి రాకపోవడం అన్నది శోచనీయం. సో వెంటనే ఈ దృష్టికి డివిఎంసీ మెంబర్గా, డిస్ట్రిక్ట్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ మెంబర్ నేను రేబాక మధుబాబుని నా దృష్టికి రాగానే మా కమిటీ మెంబర్స్ కూడా తెలియజేసి
సుషేనా హెల్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో 6వ రోజు తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో పాలు ఇచ్చే తల్లులు 65 మంది పాల్గొన్నారు. వీరికి కాకినాడ ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్ లావణ్య కుమారి, పీడియాట్రిక్ హెచ్ఓడి మాణిక్యప్ మాట్లాడుతూ తల్లిపాల మీద అవగాహన ఏర్పరిచారు. ఏ సమయానికి తినాలి, ఎంత మోతాదులో తినాలి, పాలు బిడ్డకు ఏ విధంగా ఇవ్వాలి అనే విషయం మీద క్లుప్తంగా వివరించారు. తల్లులు తమకున్న అపోహలను అడిగి మరీ తెలుసుకున్నారు. తల్లుల ఆరోగ్యానికి ఉపయోగపడే పండ్లు ఇచ్చి తగు జాగ్రత్తలు తెలిపారు. వేరే తల్లి దగ్గర సేకరించిన పాలను ఈ రోజు తల్లి లేని బిడ్డలకు సూపరింటెండెంట్ లావణ్య కుమారి చేతుల మీదుగా అందించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్ లావణ్య కుమారి, పీడియాట్రిక్ హెచ్ఓడి నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్ 1 సంధ్య, గ్రేడ్ 2 జయశ్రీ, డాక్టర్ రాంబాబు, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సూర్య, పీడియాట్రిక్ డాక్టర్ సుబ్రహ్మణ్యం, డాక్టర్ సురభి, డాక్టర్ చైతన్య, డాక్టర్ స్వాతి, డాక్టర్ ఇమ్రాన్, స్టాఫ్ నర్స్ ఉషా, రత్న నాగజ్యోతి, గంగా భవాని, మిల్క్ బ్యాంక్ మేనేజర్ శివమదన్ మరియు మిల్క్ బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు. నేను నియోనటాలజీ మన గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్నాను. ఈ నియోనటాలజీ వింగ్ స్టార్ట్ చేసి దగ్గర 10 సంవత్సరాలు అవుతుంది. సో ఇప్పటి నుంచి గత సంవత్సరం నుంచి మనకి తల్లిపాలు ఏవైతే మనం సేకరిస్తామో అది ఆ తల్లికి మాత్రమే ఉపయోగిస్తున్నాం, వాళ్ళ పిల్లలకి మాత్రమే ఉపయోగిస్తున్నాం. ఈ రోజు నుంచి ఫస్ట్ బ్యాచ్ పాశ్చరైజ్డ్ మిల్క్ మిగతా బేబీస్కి ఇస్తున్నాం. ఇది ఒక విధంగా చెప్పాలంటే బ్లడ్ బ్యాంక్లో ఒకళ్ళు బ్లడ్ తీసి మిగతా పేషెంట్కి ఎలా ఇస్తామో అదే మాదిరిగా ఒక తల్లి పాలు సేకరించి అది శుద్ధం చేసి మిగతా తల్లులు వాళ్ళ పిల్లలకి ఇస్తాం. ఈ విధంగా ఏంటంటే ప్రీమెచ్యూర్ బేబీస్కి ఇది చాలా వాళ్ళ ట్రీట్మెంట్లో చాలా దోహదపడుతుంది. దయచేసి మన గవర్నమెంట్ హాస్పిటల్ అడ్మిట్ అయిన వాళ్ళందరూ కూడా ఈ సేవలు వినియోగపరచుకోవాలని ఈ ద్వారా చెప్పడం జరుగుతుంది. ధాత్రి మిల్క్ బ్యాంక్ ఫిబ్రవరి 13, 2023లో మన జీజీహెచ్ కాకినాడ దగ్గర స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి చాలామంది తల్లుల్ని కౌన్సిల్ చేసి తల్లిపాలు అభివృద్ధి చెందేలాగా తల్లిపాలు ఎక్స్ప్రెస్ చేసి వాళ్ళ పిల్లలకి వాళ్ళ తల్లిపాలు ఇచ్చేలాగా ఎన్నాళ్ళు కార్యక్రమం నడుస్తుంది. ఇప్పుడు పాశ్చరైజేషన్ చేసి ఇన్ఫెక్షన్ ఫ్రీగా తల్లిపాలను స్టెరిలైజ్ చేసి డోనార్ మిల్క్ ఈరోజు నుంచి డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేయడం జరిగింది. అంటే తల్లిపాలు లేని లేకపోతే తల్లి ఎక్కడైనా బయట అడ్మిట్ అయిన వాళ్ళు ప్రత్యేకించి నెల తక్కువ పుట్టిన పిల్లలకి తల్లిపాలే నప్పుతాయి కాబట్టి డబ్బా పాలు నప్పవు కాబట్టి వాళ్ళకి డోనార్ మిల్క్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఈరోజు మొదలు పెట్టడం జరిగింది. ఇక్కడి నుంచి మనం ఎక్సెస్ మిల్క్ ఉన్న తల్లి దగ్గర నుంచి మిల్క్ కలెక్ట్ చేసి పాశ్చరైజ్ చేసి అవసరం ఉన్న పిల్లలకు డొనేట్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ కార్యక్రమం మొదలుపెట్టారు. కాకినాడ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఏఎల్ఐ ఎంసీఓ సంస్థ వారి సహకారంతో పెద్దాపురం పట్నం స్థానిక అంబేద్కర్ భవనం నందు ఆగస్టు 9వ తేదీ శుక్రవారం నాడు ఉదయం 9 గంటల నుంచి దివ్యాంగుల ఉపకరణాలు మంజూరు గుర్తింపు శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు పెద్దాపురం మున్సిపల్ కమిషనర్ పద్మావతి మంగళవారం మధ్యాహ్నం 1 గంటకు మీడియాకు ప్రకటనలో ఇచ్చారు. గుర్తింపు యొక్క వివరాలు 3 చక్రాల సైకిల్, వీల్ చైర్స్, చంకకర్రలు, కృత్రిమ కాళ్ళు, కాలిపర్స్, చెవి మిషన్లు, వాకింగ్ స్టిక్స్, మానసిక ప్రతిభావంతుల పిల్లలకు MSCE కిట్లు, లెప్రసీ సోకిన వారికి ఏరియల్ కిట్స్, చైర్ బ్యాటరీ అందజేస్తున్నట్లు తెలిపారు. అవసరమైనటువంటి ధృవపత్రాలు, సదరన్ ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డ్, UDID కార్డ్ మొదలగునవి తీసుకుని రావాలని గుర్తింపు కొరకు ఉద్దేశించిన శిబిరాన్ని అర్హులైన దివ్యాంగులు వినియోగించుకోవాల్సిందిగా కమిషనర్ కోరారు. లిమ్కో సంస్థ ద్వారా దివ్యాంగులకి గుర్తింపు శిబిరాలు నిర్వహించమని మనకి జిల్లా కలెక్టర్ గారు ఉత్తర్వులు జారీ చేస్తున్నారు. అందులో భాగంగా 9/8/2024 ఉదయం 9 గంటలకి మన అంబేద్కర్ భవనంలో దివ్యాంగులకి ఈ శిబిరం అనేది నిర్వహించడం జరుగుతుంది. అందులో అవసరమైన వాళ్ళకి చలన పరికరాలు కూడా ట్రైసైకిల్స్ కూడా పంపిణీ అవసరమైన ఎవరైతే అర్హత సైకిల్కి ఉంటారో వాళ్ళకు కూడా ఈ ట్రైసైకిల్స్ అనేది పంపిణీ చేయడం జరుగుతుంది. అట్లానే UDID కార్డులు కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి UID కార్డులు కూడా వచ్చేవాళ్ళు సదరన్ సర్టిఫికేట్ ఒకటి, UID కార్డు తప్పనిసరిగా ఒకటి తీసుకురావాలి. 40% అబవ్ ఉన్నట్టుగా వికలాంగుల సర్టిఫికేట్ ఒకటి, సదరన్ సర్టిఫికేట్, రేషన్ కార్డు, ఆదాయ ధృవీకరణ సర్టిఫికేటు, ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ, 2 ఫోటోలు, చిరునామా రుజువు కోసం రేషన్ కార్డు కాపీ, ID అవన్నీ తీసుకొని ఈ శిబిరానికి వస్తే అందులో వాళ్ళకి
ఈ ట్రైసైకిల్స్ కానీ ఇంకేదన్నా పరికరాలు అవసరమైతే అవసరమైన వాళ్ళకి ఈ శిబిరాల్లో డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి పట్టణంలో ఉన్న అందరూ కూడా ఇలాంటి ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని వారికి ఈ శిబిరానికి హాజరు కావాల్సిందిగా తెలియపరుస్తున్నాం. బొత్స సత్యనారాయణ మళ్లీ ఏ ముఖం పెట్టుకుని ఎమ్మెల్సీ ఎన్నికలకు సిద్ధమవుతున్నారని తెలుగు శక్తి అధ్యక్షులు బివి రామ్ ప్రశ్నించారు. అసలు అతను ఏ విధంగా గెలుస్తారో, గెలిచే అర్హత ఏ విధంగా ఉందో 48 గంటల్లోగా చెప్పాలని సవాల్ విసిరారు. ఇదే అంశంపై భీమిలిలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కార్యాలయంలో మంగళవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బివి రామ్ మాట్లాడారు. నేటి ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం, ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తున్నారు. మరి ఇప్పటికే దీనిపైన వైసీపీ నుంచి బొత్స సత్యనారాయణ గారు అభ్యర్థి అని చెప్పి ఇప్పటికే తేటతెల్లమైంది. మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం, బొత్స కుటుంబాన్ని మన సార్వత్రిక ఎన్నికల్లో ఆ కుటుంబాన్ని మొత్తాన్ని ప్రజలు చీకొట్టి ఓడించారు. మరి అయినా సరే ఏ మొహం పెట్టుకొని మళ్ళీ విశాఖపట్నం నుంచి పోటీ చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈ ఎన్నికలు విశాఖపట్నం, అనకాపల్లి, నర్సీపట్నం, పాడేరు దగ్గర జరిగే స్థానిక ఓట్లు అంటే ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కార్పొరేటర్ల నుంచి వెనుకోబడ్డ పోయి ఎమ్మెల్సీ మరి ఎక్కడో పక్క జిల్లా ఉన్న విజయనగరం నుంచి దిగుమతి చేస్తున్నారంటే అంటే విశాఖపట్నంలో వైసీపీ నాయకులు పనికి మాలిన నాయకులు అని చెప్పి ప్రశ్నిస్తున్నాను. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు భజన చేశారు. అంటే ఈవేళ పక్క జిల్లా నుంచి దిగుమతి చేసుకుంటే ఒక్క మగాడగా వైసీపీ ప్రశ్నిస్తున్నారు. ఈరోజు టీడీపీ పార్టీలో డెఫినెట్గా ప్రజలు భ్రమణం పట్టబోతున్నారు. ఈవేళ మనం చూసాం జీడీఎంసీ కార్పొరేటర్లో ఇప్పటికే 15 మంది కార్పొరేటర్లు టీడీపీ జనసేనలో చేరారు. ఇంకా మిగతా కూడా ఉన్నారు. బాయ్ బాయ్ వైసీపీ చెప్పబోతున్నారు. మరి ఇలాంటి తరుణంలో ఈరోజు ప్రజలు నాడి గమనిస్తున్నారు. ప్రజాప్రతినిధులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఇవాళ ప్రజలందరూ గతంలో వైసీపీకి 151 స్థానాలు వస్తే 20 ఇచ్చిపోయిన మీరు ప్రజలు 11 స్థానాలు కూర్చోబెట్టారు. అలాంటప్పుడు ఈవేళ ప్రజలు మనోభావానికి విరుద్ధంగా జెడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ వైసీపీకి ఓటేయాలని ఈవేళ చంద్రబాబు నాయుడు గారు కూటమి అభ్యర్థిని ఎవరిని పెడితే వాళ్ళకి బలపరుస్తారు తప్ప ఏదో మేము ప్రలోభాలు పెట్టేస్తే ఏదో మాకు ఏదో గత ఎన్నికలకు మేము గెలిచాం, మాకు ప్రలోభాలు పెట్టేస్తే మేము గెలిచేస్తామని పక్కటగలంటున్న బొత్సకి మరోసారి హెచ్చరిక చేస్తున్నాం. గతంలో ఇదే విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి తల్లి విజయంగా చేసినప్పుడే ప్రజలు చీకొట్టారు. ఇప్పుడు మొత్తం మీ కుటుంబాన్ని చీకొట్టారు. విశాఖపట్నం పార్లమెంటు స్థానం పోటీ చేసిన మీ శ్రీమతి బొత్స ఝాన్సీ గారు 5 లక్షల పైచికి ఓడిపోయారు. మరి అలాంటప్పుడు ఈవేళ రాజకీయం సన్యాసి తీసుకోవాల్సి నువ్వు మళ్ళీ సిగ్గు లేకుండా మళ్ళీ నేను పోటీ చేస్తానని ఏ మొహంతో వస్తావు అడుగుతాను. నువ్వు ఎలా గెలుస్తావు? నీ కార్యాచరణ ఏంటి? నీకు నిజంగా దమ్ముంటే 45 గంటల్లో నువ్వు ప్రెస్ మీట్ పెట్టి చెప్పగలను అడుగుతాను. ఎన్నాళ్ళు మోసం చేస్తారు? ప్రజలు మోసం చేసి దగా చేసి ఆంధ్రప్రదేశ్ పూర్తి సమస్య, ముఖ్యంగా ఉత్తరాంధ్ర నాయకులు చెప్పిన బొత్స సత్యనారాయణ ఉత్తరాంధ్రకి ఏం చేశారు అడుగుతున్నాను. ఇలాంటి వ్యక్తిని మళ్ళీ గెలిపిస్తే ఏం ప్రయోజనం అడుగుతున్నాను. దాన్ని ఒకటే పిలిపిస్తున్నాను, అది ఎంపీటీసీ సభ్యులు కానీ జడ్పీ సభ్యులు కానీ కార్పొరేట్ అందరికీ మనస్సాక్షితో ఆలోచించి ఓటేయండి. ప్రజలు మిమ్మల్ని గెలిపించారు, ఏదో మీరు ప్రజలకి చేదోడు ఉంటారని. అంతేగాని ఇలాంటి 420 పార్టీని మళ్ళీ ప్రజలు బుద్ధి చెప్పారు. అంటే ఇలాంటి వాళ్ళకి ఓటేస్తే మాత్రం రానున్న రోజుల్లో మీ రాజకీయ భవిష్యత్తు కూడా సమాధి అయిపోతుంది. అది ఇప్పటికైనా నేను ఒకటే కోరుతున్నాను, ఎంపీటీసీ జెడ్పీటీసీ కార్పొరేటర్ అందరికీ నీతి న్యాయం ధర్మం కోసం పోరాడే చంద్రబాబు, ఈ రాష్ట్ర ప్రజలు చంద్రబాబు కోసం ఓటేయమన్నా తప్ప అవినీతి పార్టీ ప్రతిపక్ష హోదా ఎవరైనా ఒక అసమర్థ జగన్మోహన్ రెడ్డికి గెలిపిస్తే మీరు చేతులు మిగిలిపోతారు. అదే ఇప్పటికైనా సరే మీ ఆలోచన విధానం మార్చుకోండి. రాష్ట్రం కోసం, ప్రజల భవిష్యత్తు కోసం ప్రజలు ఏం కోరుకుంటున్నారో అది మీ బాధ్యత. మీ బాధ్యతను విస్మరిస్తే మాత్రం రానున్న రోజుల్లో మీ భవిష్యత్తు మొత్తం పుట్టుకుపోతుంది. అందువల్ల ఈ ఎన్నికలు, ఈ యుద్ధం చంద్రబాబు ప్రజల కోసం చేస్తారు. ఆయన రాజుగా చేయట్లేదు, ప్రజల మనిషిగా, అన్నగా, తమ్ముడుగా ఉన్నాడు తప్ప నేను మా ముఖ్యమంత్రిని రాజు తరఫున పోట్లేదు, సేవకుడిగా పనిచేస్తారు. అందువల్ల ఈ ఎమ్మెల్సీలో డెఫినెట్గా వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ ఓడించి
మరొకసారి ఉత్తరాంధ్ర పౌరుషులు నిలబెట్టాలని చెప్పి తెలుగు శక్తి మనస్ఫూర్తిగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ, కార్పొరేట్ అందరూ విజ్ఞప్తి చేస్తున్నారు. జై హింద్. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. బంగ్లాదేశ్ సంక్షోభం, ఢిల్లీలో సమావేశమైన అఖిలపక్షం. నాగార్జున సాగర్ కు కొనసాగుతున్న వరద, 22 గేట్ల ద్వారా దిగువకు నీరు విడుదల. బొత్స కుటుంబం మొత్తాన్ని ప్రజలు ఓడించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.